ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొద్దీ నిజాలు వెలుగు చూస్తున్నాయి. ప్రణీత్ రావుతో కలిసి రాధాకిషన్ రావు హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడంతో పాటు ఎస్ఐబి కార్యాలయంలోని మరిన్ని ఆధారాలు ధ్వంసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను మరింత లోతుగా విచారిస్తున్నారు. అయితే రెండో రోజు రాధాకిషన్ రావుకు బీపీ పెరగడంతో పోలీసులు పోలీస్ స్టేషన్కు వైద్యులను రప్పించారు. వైద్యులు ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఆయన హై బీపీతో ఇబ్బంది పడినట్లుగా తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసంపై దృష్టి సారించిన దర్యాప్తు బృందం ఆ దిశగా రాధాకిషన్ రావును ప్రశ్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొద్దీ నిజాలు వెలుగు చూస్తున్నాయి. ప్రణీత్ రావుతో కలిసి రాధాకిషన్ రావు హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడంతో పాటు ఎస్ఐబి కార్యాలయంలోని మరిన్ని ఆధారాలు కూడా ధ్వంసం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను మరింత లోతుగా విచారిస్తున్నారు. అయితే రెండో రోజు రాధాకిషన్ రావుకు బీపీ పెరగడంతో పోలీసులు పోలీస్ స్టేషన్కు వైద్యులను రప్పించారు. వైద్యులు ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఉదయం నుంచి ఆయన హై బీపీతో ఇబ్బంది పడినట్లుగా తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసంపై దృష్టి సారించిన దర్యాప్తు బృందం ఆ దిశగా రాధాకిషన్ రావును ప్రశ్నిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ ప్రతిభ, ఈ కేసులో చూసుకున్నట్లయితే చాలా వరకు లోతట్టు విచారణ కొనసాగుతున్నట్లయితే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా ఎవరైతే ప్రస్తుత నిందితుడు రాధాకృష్ణరావు ఉన్నారో ఆయనకు హై బీపీ పెరగడంతో బంజారాహిల్స్ పోలీస్ అయితే వైద్య బృందాన్ని పిలిపించిన అధికారులు ప్రస్తుతం ఆయనకు ఏవైతే వైద్య అవసరాలు ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. తనకు సంబంధించిన టాబ్లెట్లు, అంతేకాకుండా వరకు అతన్ని రిలాక్స్ గా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈ కేసులో చాలా మంది కీలకంగా ఉండడంతో ఆ కీలక వ్యక్తులకు సంబంధించిన విషయాలను అడిగినప్పుడు ఆయన తడబడినట్లు, అంతేకాకుండా ఈ యొక్క విచారణ నుండి కొంతవరకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని మాటలు వినిపించినప్పటికీ కూడా టెన్షన్ పడడం వల్ల అంటే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే తన గురించి విషయాలు బయట విషయమైనా అతను విచారణ ఏదైతే కొంచెం భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. దాని వల్లనే ఆయనకు బీపీ అనేది పెరగడం జరిగింది. ఆ తర్వాత మిగతా వైద్య పరీక్షలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. సాయంత్రం వరకు కూడా రిపోర్ట్స్ అనేటివి వస్తాయని కూడా ఇప్పటికే తెలుస్తోంది. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించి ఇప్పటికే టాబ్లెట్స్ కావచ్చు అండ్ మనకు కావాల్సిన మిగతా మెడిసిన్స్ కి సంబంధించిన విషయాలు కావచ్చు ఇప్పటికే వైద్య బృందం అధికారులకు తెలపడం అయితే కొంతవరకు ఆయనకు ఈ రోజు రెస్ట్ మాత్రం చాలా అవసరం అనే విషయం అయితే వైద్యులు సూచించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన తీసుకునే ఫుడ్ లో కూడా కొంతవరకు డైట్ అనేది మెయింటైన్ చేయాలి, టైంకి టాబ్లెట్స్ కూడా ఇవ్వాలి. అంతేకాకుండా అతను రిలాక్స్ గా ఉంటేనే నెక్స్ట్ విచారణ అనేది కొనసాగించే విధంగా ఉంది అంటూ కూడా వైద్యులు సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం పైన అధికారులు కూడా దృష్టి సాధించినట్లయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. తనకు కొంతవరకు బ్రేక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదే విషయాన్ని అడ్డు పెట్టుకొని మాత్రం నిజాలు దాచాలని చూస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ కూడా కొంతవరకు రాధాకృష్ణకు కూడా పోలీస్ అధికారులు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ లిఖిత, థాంక్స్.